మన సాహిత్య తేజం ప్రేక్షకులకు స్వాగతం. సంస్కృత కవుల కవితా గుణాలు, తెలుగు కవుల కవితా గుణాల గురించి ఉన్న చాటువులను గురించి మాట్లాడుకుందాం. సంస్కృతంలో ఉపమా కాళిదాసస్య భారవి అర్ధగౌరవం దండి పదలాలిత్యం మాగే త్రయోగుణ. ఇది సంస్కృతంలోని నలుగురు ప్రసిద్ధమైన కవుల కవితా గుణాల గురించి చెప్పినటువంటి విషయం. ఉపమా కాళిదాసస్య, ఉపమా అలంకారాన్ని కాళిదాసు ప్రయోగించినంత అద్భుతంగా మరి ఎవరు కూడా ప్రయోగించలేదు అని చెప్తారు. భారవి అర్ధగౌరవం, భారవి కిరాతార్జునీయం మహాకావ్యం రాశాడు. అర్ధగౌరవం అంటే ఏంటంటే తక్కువ పదాలలో ఎక్కువ విషయాన్ని చెప్పడం. ఇదే విషయాన్ని పాల్కుర్కి సోమనాథుడు అల్పాక్షరాల్లో అనాల్పార్థం అని అన్నాడు. అలా భారవి తన కావ్యంలో తక్కువ పదాల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పాడు. భారవి భారతంలోని కిరాతార్జనీయం అనేటువంటి ఘట్టమే చిన్నది, దాన్నే మహాకావ్యంగా మలిచి రచించాడు. దండి పదలాలిత్యం, పదలాలిత్యం అంటే లలితమైన పదాలతో భావాన్ని వ్యక్తం చేయడాన్ని పదలాలిత్యం అంటారు. దండి కావ్యాదర్శం అనే అలంకార గ్రంథం రాశారు. కానీ దశకుమార చరిత్ర అనే కథాకావ్యంలో దండి యొక్క పదలాలిత్యం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. మాగే త్రయోగుణ, కాళిదాసు చెప్పిన ఉపమ, భారవి అర్ధగౌరవం, దండి పదలాలిత్యం, ఈ మూడు గుణాలు కూడా మాగుడిలో ఉన్నాయి. మాగుడు శిశుపాల వధ అనే మహాకావ్యం రాశాడు. ఈ కావ్యంలో మనం చూడవచ్చు. ఇంకా మాగుడి గురించి, మాగుడి యొక్క శిశుపాల వధ కావ్యం చదివితే సంస్కృతంలో ఇంకా కొత్త పదం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తారు. ఇది సంస్కృత ప్రసిద్ధమైన కవులకు సంబంధించిన విషయం. ఇక తెలుగు సాహిత్యంలో ప్రబంధ యుగం ప్రత్యేకమైనటువంటిది. ప్రబంధ యుగంలో అష్టదిగ్గజములు అనే కవులు ఉండేవాళ్ళు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజభూషణుడు, మాదయ్య గారి మల్లన, తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన, ఎనిమిది మంది కవులు ఉండేవారు. అందులో తెనాలి రామకృష్ణుడు ఒక ప్రత్యేకమైనటువంటి గుణం కలిగిన వాడు. ఇందులో ప్రబంధ యుగానికి సంబంధించి ప్రసిద్ధులైన అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన, తెనాలి రామకృష్ణుని గురించి చాటు. అల్లసాని వాణి అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మన ముద్దు పలుకు, పాండరంగ విభుని పదగుంపనం అంటూ అల్లసాని పెద్దన కవిత్వం జిగిబిగి, జిగి అంటే కాంతి, బిగి అంటే పటుత్వం, కూర్పు, కాంతివంతమైన కూర్పుతో ఉండేటువంటిది అల్లసాని పెద్దన కవిత్వం. ముక్కు తిమ్మన ముద్దు పలుకు, ముక్కు తిమ్మన
నంది తిమ్మననే ముక్కు తిమ్మన అని అంటారు. ముక్కును వర్ణిస్తూ అద్భుతమైన పద్యాన్ని చెప్పడం వల్ల ముక్కు తిమ్మనగా పేరు పొందారు. అంటే అసలు ముద్దు పలుకు అంటే ఏంటంటే అనురాగంతో ప్రేమతో పలకడం. తిమ్మన యొక్క కవిత్వంలోని పదాలు అందంగా, ప్రేమంగా, లాలిత్యంగా ఉంటాయి. పాండురంగ విభుని పదగుంపనం. పాండురంగ మహత్యం అనేటువంటి ప్రబంధాన్ని తెనాలి రామకృష్ణుడు రచించాడు. పై అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మనతో పోలిస్తే తెనాలి రామకృష్ణుని యొక్క కవిత్వం కొంత ప్రౌఢంగా ఉంటుంది. అతని పదాలు కానీ పదబంధాలు కానీ ఒక రహస్యంగా ఉంటాయి. అందుగురించే తెనాలి రామకృష్ణుడి గురించి అలా పేర్కొన్నాను. ఈ విధంగా సంస్కృత కవుల కవితా గుణాలను తెలుగు ప్రబంధ యుగంలోని కవుల కవితా గుణాలను గురించి మనం తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.